भैया ये कितना पड़ता है? ये 25 KD 25 KD है। చైన్లు చూడండి కావాలేమో ఎవరికన్నా కూరగాయలు కొన్నిట్లో ఉన్నా చూడండి వాచ్లు అన్నీ ఇవన్నీ ఓల్డ్ వాచ్లు ఇవన్నీ చూడండి కంపెనీ వాచ్. ఇప్పుడే మాల్యా నుంచి పర్వానాకి అయితే వచ్చాను. ఇక్కడ మా తమ్ముడు పని చేస్తున్నాడు కదా, మా తమ్ముడి దగ్గరికి అయితే వచ్చాను. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మా తమ్ముడు వచ్చి కొద్దిగా దూరంగా ఉన్నాడు, ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళాలి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలంటే. మా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే సెలవు తీసుకున్నాను. ఈరోజైతే మాల్యాకి వచ్చాను. మాల్యా నుంచి ఇంకా పర్వానాకి అయితే వెళ్తా. మా తమ్ముడు వచ్చి ఇక్కడ పర్వానాలో ఉంటాడు రూమ్ తీసుకొని. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళేసి మా తమ్ముడు నేను అందరం కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తాము. ఎందుకంటే దగ్గరలో ఇండియా వస్తున్నా కాబట్టి ఏమన్నా తీసుకోవాలి కాబట్టి కొన్ని ఇప్పుడే తీసి పెట్టుకునేస్తే ఒక టెన్షన్ అనేది ఉండదు. మనకు కూడా లగేజ్ ఎంత ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకునేసామంటే మళ్ళీ మనకు తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫ్లైట్ టికెట్ మామూలుగా 30 కిలో 45 కిలో ఇలా ఉంటాయి అంతే. మనం తీసుకున్న ఫ్లైట్ని పట్టించి ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ కువైట్ ఎయిర్లైన్స్ తీసుకుంటా, దానికి 46 కిలో ఉంటుంది. మనం అంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకొచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ 1 కిలోకి వచ్చి 4 దినార్లు 6 దినార్లు కట్టాలి అక్కడ ఎయిర్పోర్ట్లో అయితే కదా. ఈ సైడ్ అంతా పర్వానియా. ఇది వచ్చి ఫుట్బాల్ గ్రౌండ్. ఇది ఫుట్బాల్ గ్రౌండ్. ఈ సైడ్ వచ్చి ఉమేరియా పార్క్. ఇది ఇప్పుడు నా నడుచుకుంటూ వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, అందరికి కలిసి బయలుదేరుతాం. కువైట్లో శుక్రవారం జరిగే అతి పెద్ద మార్కెట్ ఇది వచ్చి ఓన్లీ బేస్తవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం నైట్ వరకు ఈ మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడే చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లూలు హైపర్ మార్కెట్ ఉంది, గ్రాండ్ హైపర్ ఉంది, అలాగే గోల్డ్ షాపులు కావచ్చు, అలాగే ఎక్సైట్ అని మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవాలన్నా ప్రతి ఒక్క షాపు ఇక్కడ ఉంటాయి. ఇక్కడికైతే వచ్చి మేము కొన్ని వస్తువులు అయితే చూస్తున్నాం తీసుకోవడానికి. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే కనుక. పిల్లలకు పెన్నాలు కావచ్చు, పెన్సిల్ కావచ్చు, కెచ్చులు, అలాగే నోట్బుక్స్ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి ఈ షాప్లో. వాటితో పాటు మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి. వంటకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉంటాయి. పాత్రలు కావచ్చు, బేసిన్లు కావచ్చు, అలాగే బోకులు పెట్టుకోవడానికి, గిన్నెలు పెట్టుకోవడానికి, ప్లేట్లు, ఇవి అవి స్టాండ్స్ A to Z అన్నీ ఉంటాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కావచ్చు, అలాగే పిల్లలకు బట్టలు కానీ బ్యాగులు కావచ్చు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నది మా తమ్ముడు, అలాగే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండు, అలాగే ఇక్కడ ఉన్నది నా ఫ్రెండు. అందరం కలిసి అయితే వచ్చాము ఈ షాప్కి అయితే కనుక. మేము ఇలా చాలా షాపులు అయితే తిరుగుతాం, అన్నీ కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలో. అవే కాకుండా ఇక్కడ పక్కనే ఫ్రైడే మార్కెట్ కూడా ఒకటి జరుగుతుంది. అక్కడ పాత వస్తువులు అలాగే కొత్త వస్తువులు చాలా చీప్గా చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా కువైట్కి వచ్చిన తర్వాత మనం ఏవైనా వస్తువులు తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఫ్రైడే మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. చాలా తక్కువ ధరకు వస్తాయి. చిన్నపిల్లలకు డయర్లు కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ ఆఫర్లో ఉన్నాయి. అలాగే టీషర్ట్లు కావచ్చు చిన్నపిల్లలకు, అలాగే ఏవైనా బ్యాగులు కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు లేడీస్కు, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఇలాంటి షాపులు చాలా ఉంటాయి. మనకి ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తీసుకోవాలి. మనము డబ్బులు అయితే ఊరికే రావు కదా, మనం ఎంతో కష్టపడి ఇక్కడ డబ్బులు సంపాదిస్తాము. మనం వెళ్ళేటప్పుడు ఏవైనా సరే 1-2 సార్లు ప్రతి షాపు తిరిగి మనకు నచ్చినట్టు తీసుకొని వెళ్ళాలి. ఈ ఫ్రైడే మార్కెట్, ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా 4వ నెంబర్ రోడ్ ఆనుకొని వస్తాయి. ఇట్లా పర్వానియా, ఖైతాన్ పక్కనే ఉంటాయి. ఇవి షోవేక్ పక్కనే ఉంటుంది. ఎవరైనా మీరు రావాలనుకుంటే కనుక ట్యాక్సీ ఎక్కి ఫ్రైడే మార్కెట్కి వెళ్ళండి అంటే వాళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ వదులుతారు. 2 దినాలు 3 దినాలు అయితే తీసుకుంటారు ట్యాక్సీకి అయితే. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఇవి చాలా తక్కువ ధర, దినారు పెడితే చాలా అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ బ్యాగులు చూడండి ఎంత బాగున్నాయో. ఆడవాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్లాలనుకుంటే కనుక బ్యాగులు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇంట్లో కావాల్సిన ప్లాస్టిక్ వస్తువులు, చెప్పులు కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి. ఇక్కడ వచ్చి వీటి ధర దినార్ నుంచి దినార్ సబ్మియా కంసిన్ వరకు ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 270 రూపాయల నుంచి 380 400 వరకు అయితే పడుతుంది వీటి ధర. ఇండియాలో కూడా దొరుకుతాయి సేమ్ ఇవే. అయినా మనం ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి తప్పదనేసి 2 జతలు అయితే తీసుకున్నాము. అలాగే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద బ్యాగులు అన్నీ కూడా ఉన్నాయి. వీటికి పెట్టే బదులు డబ్బులు మనము ఎక్కడైనా సూపర్ మార్కెట్ దగ్గర అట్టపెట్టెలు ఉంటాయి కదా, ఆ అట్టపెట్టెలు తెచ్చుకొని వాటిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటే చాలా మంచిది. మనకు వెయిట్ తగ్గుతుంది, మనకు డబ్బులు మిగులుతాయి. అదే మీరు ఈ బ్యాగులు కొనాలంటే ఒక్కొక్క దానికి 6 దినార్లు 5 దినార్లు పెట్టాలి. దానికంటే మనం అట్టపెట్టెలు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే మంచిది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అట్టపెట్టె పడేసేస్తాం,
సరిపోతుంది. ఇవి మళ్ళీ ఇంట్లో కూడా అడ్డం పెట్టుకోవడానికి. అలాగే ఇంట్లోకి చూడండి ప్లాస్టిక్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కావాల్సినటువంటి తీసుకోవచ్చు. ఇవన్నీ కొనాలంటే మనం ఫ్లైట్లో తీసుకెళ్ళలేము, కార్గో చేయాలి తప్ప మనం అయితే వెంట తీసుకెళ్ళడం కుదరదు. మన లగేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బంది పడతాము. మనం కార్గో చేసే వాళ్ళైతే ఆఫర్లో ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకొని పోయేసి రూమ్లో పెట్టుకొని ఒకసారి మనం ఇంటికి కార్గో పంపించేసినామంటే కనుక కార్గో చేయడానికి 1 కిలోకి వచ్చి 1 దినార్ తీసుకుంటారు ఫ్లైట్కి అయితే. అదే మీరు ఒకవేళ షిప్కి వేసారనుకోండి స్టీమర్కు 1 కేజీకి వచ్చి 100 దినార్ తీసుకుంటారు. చాలా తక్కువే ధర. పిల్లలకు చూడండి కార్లు కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చి ఒక్కొక్కటి 5 కేడీలు అయితే పడతాయి. మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 1400 రూపాయలు పడుతుంది ఒక్కొక్క కారు అయితే. స్టాండర్డ్గా ఉన్నాయి అయితే ఒక 6 నెలలు 7 నెలల వరకు ఈజీగా వాడుకోవచ్చు. వాళ్ళు ఎంత పడేసినా కింద ఏం చేసినా కూడా 1 సంవత్సరం వరకు అయితే ఈజీగా వస్తాయి. మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి అన్నీ చూస్తున్నాము. ఒకటి అయితే తీసుకోవాలి. పిల్లలకు ఏమి తీసుకెళ్ళినా తీసుకోకపోయినా ఈ బొమ్మలు అయితే తీసుకెళ్ళామంటే ఆడుకోవడానికి వాళ్ళు ఇవి ఆడుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటే అదే మనం కూడా సంతోషపడతాము. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి మనం ఇంటికి వెళ్తున్నాము. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము. వాళ్ళకి నచ్చిన వస్తువులు ఖచ్చితంగా తీసుకుంటాను నేనైతే గన. ఈ కార్లు వచ్చి ఒక్కొక్కటి 1 దినార్ పడతాయి. మన ఇండియన్ కరెన్సీలో 275 రూపాయలు పడతాయి. ఇవి కూడా బాగా స్టాండర్డ్గా ఉన్నాయి. ఈ పిల్లలకు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. టైల్స్ పైన అక్కడ ఆడుకోవడానికి అయితే బాగుంటాయి ఇవన్నీ. ఇవి కూడా కొన్ని అయితే తీసుకున్నాను. పూర్తిగా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను నేను. అంటే అప్పుడు మీకు ఆ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను నేను కువైట్లో ఏమేమి కొన్నాను ఏంటి అనేది మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఎందుకంటే అవి కొన్ని తీసుకుంటాం కాబట్టి ఒకే వీడియోలో మీకు చూపించలేను. నేను తీసుకున్న వస్తువులన్నీ కలిపి ఒక వీడియో చేస్తా. ఆ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది నేను కువైట్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఏం వస్తువులు కొన్నాను ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే వాటి ధర ఎంత అన్నీ కూడా మీకు చెప్తాను. మీరు ఒకవేళ మళ్ళీ ఇండియాకి వచ్చేటప్పుడు మీరు కూడా షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి చేయాలి ఏంటి ఏం వస్తువులు తీసుకోవాలి అనేది కూడా మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ మాల్కి వచ్చి ఇప్పటికి 1 అవర్ దాటిపోయింది, ఇంకా అయిపోలేదు. మా తమ్ముడు అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. పిల్లల కోసం ఏంటంటే కొనడానికి అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ నోట్బుక్స్ కానీ అలాగే మనం ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, అలాగే లేడీస్కి సంబంధించిన వస్తువులు, అలాగే లేడీస్కి జడలకు పెట్టుకునే క్లిప్పులు కావచ్చు, రబ్బర్ బ్యాండ్లు కావచ్చు, A to Z అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. టీ కాఫీ చల్లారకుండా వేసుకోవడానికి కూడా చూడండి చాలా బాగున్నాయి ప్లాస్లు అన్నీ కూడా. వీటిలో కూడా ఒకటైతే తీసుకున్నాను నేను. ఎక్కువ తీసుకుంటే బరువు అయిపోతాయి, లేదంటే 4-5 అయినా తీసుకెళ్తే మనకేం అవసరమే, కానీ ఒకటే తీసుకున్నాను నేను. ఇంటి దగ్గర మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇది. మాకు పొలం ఉంది కాబట్టి ఎప్పుడన్నా పొలం దగ్గర పని చేసే వాళ్ళకు టీ తీసుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఈ థర్మిస్ అనేది కావాలి. అందుకనేసి ఒకటైతే తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి స్ప్రే బాటిల్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. లేడీస్కి సంబంధించినవి, బాయ్స్కి సంబంధించినవి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ రేటు కూడా ఏం లేవు. దినార్ నుంచి దినార్ నూసు 2 దినార్లు 2.5 దినార్ వరకు ఉన్నాయి. ఇవి 24 అవర్స్ మాత్రమే స్మెల్ ఉంటాయి. ఒక 4-5 రోజులు స్మెల్ ఉండాలి. మంచి పర్ఫ్యూమ్స్ కావాలనుకుంటే ఒక్కొక్కటి వచ్చి 20 దినార్లు, 25 దినార్లు, 30 దినార్లు, 50 దినార్లు కూడా రేటు పెట్టి తీసుకుంటారు కువైట్ వాళ్ళు అయితే. అంత రేటు పెట్టి మనమైతే కొనలేము. ఏదో ఒకటి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి ఒక రోజు స్మెల్ వచ్చినా చాలు అనేసి ఇలాంటివి ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటాము. అక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బట్టలు అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. పిల్లలకు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ టీషర్ట్లు కావచ్చు, అలాగే ఆడపిల్లలకి ఏవైనా టీషర్ట్లు కానీ నైట్ ఫ్యాన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. చూద్దాం ఇక్కడ కూడా ఏవైనా నచ్చితే ఇక్కడ కూడా కొన్ని అయితే బట్టలు అయితే తీసుకుంటాము. ఈ షాపింగ్ మాల్ అంతా కూడా మొత్తం తిరిగి కొన్ని బట్టలు అయితే తీసుకునేసినాము. ఇక్కడి నుంచి బయలుదేరి పక్కన ఉన్న ఫ్రైడే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ప్రతి శుక్రవారం జరిగే అతి పెద్ద మార్కెట్ ఇది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు అయితే ఉంటుంది ఈ మార్కెట్. మళ్ళీ తర్వాత గురువారం వరకు ఈ మార్కెట్లో ఎక్కడ కానీ ఏ వస్తువు కూడా కనిపించదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. మొత్తం కొనేద్దరు ఇక్కడ. చాలా పెద్ద పెద్ద పాత సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓల్డ్ సామాన్లు ఉంటాయి చూడు, ఓల్డ్ వాచ్లు చూడ. సంతలో కూరగాయలు కొన్నట్లు ఉన్నా చూడండి వాచ్లు అన్నీ. ఇవన్నీ ఓల్డ్ వాచ్లు, ఇవన్నీ చూడ కంపెనీ వాచ్. బెంగాల్లో బిజినెస్, బెంగాల్లో చేస్తారు బిజినెస్. చూడండి ఈ చూడు హెయిర్ ఫోన్స్, ఇవన్నీ చూడు వాడేటివి. చేపలు పట్టుకునేదా నరేష్ గాలాలు చూడ్రీ చూడ.
ఈ మార్కెట్లో మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే సెకండ్ హ్యాండ్ వస్తువు అది ఇక్కడే మనం పని చేస్తుందా లేదని చూసుకోవాలి. ఒకవేళ పని చేయకపోతే ఇక్కడే మనం వేరే తీసుకొని వెళ్ళాలి. నచ్చకపోతే మన డబ్బులు మనం రిటర్న్ తీసుకోవాలి తప్ప మీరు ఇక్కడ తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఇది పని చేయలేదు, ఇది మనకు అవసరం లేదు అనేసి రిటర్న్ ఇచ్చినారంటే కనుక వాళ్ళు రిటర్న్ తీసుకోరు, మనకు డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వరు. అలాగే ఇక్కడ చూడండి స్ప్రే బాటిల్ కూడా చూడండి, ఇవి కువైట్ వాళ్ళు వాడినవి, ఇవి కూడా పాతవి ఎక్స్పైర్ అయిపోయినవి ఉంటాయి, కొన్ని డేటు కూడా ఉంటాయి. ఇవి కూడా మనకు నచ్చితే తీసుకోవచ్చు. అంటే చాలా కాస్ట్లీ అయిన సెంటు బాటిల్స్ అవి అయినా కూడా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి సెకండ్ హ్యాండ్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ స్పెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి, దినార్ నూసు, అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ రాగివి కానీ ఇత్తలివి కానీ ఇలాంటివి కూడా చూడండి చాలా వస్తువులు అయితే ఉన్నాయి. కువైట్ వాళ్ళు ఒక 60-70 సంవత్సరాలకు ముందు వాడుకున్న వస్తువులు కావాలన్నా కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. మనం కావాలంటే డబ్బులు పెట్టి తీసుకోవచ్చు. ఎంత బరువుంది రాదు, ఎంత వెయిట్ ఉంటుందండి ఇది ఏనుగులు మొత్తం అన్నీ అవి ఓల్డ్ మొత్తం. భయ్యా ఈ కెత్త పడతాయి 25 కేడియా సరిపోయింది. ఇప్పుడు అంతా ఎలా ఉన్నాయి చూడండి, పాత వస్తువులు మొత్తం అంతా పాలిష్ చేసి. ఇది కుందేలు పోయి 25 కేడీ అంట, కుందేలు 25 కేడీ. బాగా స్పెట్స్ స్పెట్స్ ఇదే ఫస్ట్ టైం చూడడమా? అదే మొత్తం ఒక్కో సైడ్ ఒక్కొక్కటి. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇంకో సైడ్ వచ్చి వేరే ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చి వేరే ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చి ఫ్రిడ్జ్లు, ఇంకో సైడ్ వచ్చి ఇట్లా డివైడ్ అన్నీ మొత్తం సెకండ్ హ్యాండ్ వాచ్లు ఎన్ని. అయితే గ్యారంటీలా రాగి పాత్రలు, రాగి గిన్నెలు, అలాగే ఇత్తలవి అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కువైట్ వాళ్ళు ముందు వాడినేటివి, ఇవన్నీ కూడా కొన్ని కొత్తవి ఉంటాయి, కొన్ని వాడినేటివి కూడా ఉంటాయి. ఇవి మళ్ళీ పాలిష్ పెట్టి ఇక్కడ తీసుకొస్తారు, మనకు అమ్ముతూ ఉంటారు. మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ముందు రోళ్ళు ఉంటాయి కదా, అలాంటి రోళ్ళు కూడా దొరుకుతాయి, ఇత్తలవి రాగివి రోళ్ళు కూడా దొరుకుతాయి. దాంట్లో మసాలా ఇవి దంచుకోవడానికి. అలాగే ఇక్కడ చిల్లర చూడండి, కాయిన్స్ అనేవి చాలా ఉంటాయి. ప్రతి కంట్రీకి సంబంధించిన కాయిన్స్ దొరుకుతాయి ఇక్కడ, చిల్లర అయితే కానీ డబ్బులు అయితే కానీ. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, అన్ని వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. అక్కడ మీకు కనిపిస్తున్నాయి రోళ్ళు ఏ విధంగా ఉన్నాయో, అవన్నీ కూడా రాగివేవి. వాటి ధర కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొత్తవి కొనాలంటే. సెకండ్ హ్యాండ్లో అయితే 10 దినార్లు అట్టు పెడితే ఇచ్చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కాయిన్స్ చూడండి, చిల్లర కూడా ఎంత ఉందో. వీటిల్లో ప్రతి కంట్రీకి సంబంధించిన కాయిన్ అనేది ఉంటుంది. అలాగే కువైట్ కంట్రీలో ముందు పూర్వం నుంచి వాళ్ళు వాడిన కాయిన్స్ కూడా ఇక్కడైతే దొరుకుతాయి మనకు. అలాగే కువైట్ వాళ్ళు వేసుకున్న పూసలు కావచ్చు, వాళ్ళు వాడిన దుస్తులు కావచ్చు, ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, అవన్నీ కూడా వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడు, ఇవన్నీ వాచ్లు చూడండి, ఇవన్నీ. ఇదేంది ఇది కూడా బలుంది బా, గవ్వలతో తయారు చేసింది, ఇంటి ముందు కట్టుకోవడానికి. ఇల్లు మళ్ళీ అల్లినట్టు ఉన్నాడు. ఈ నుంచి దాటితే మన గ్యారెంటీ ఉండదు, ఉన్నంత వరకే. బాగున్నాయి చూడ, పెట్టుకోరా బాగా. ఇవన్నీ బంగారు చైన్లా, చైన్లు చూడండి, కావాలేమో ఎవరికన్నా. 2 ఉన్నాయి చూడండి చైన్లు మొత్తం. రింగులు కువైట్ వాళ్ళని వాడిన రింగులు. సంతకు వచ్చిన సోమవారం కూరగాయల సంతకు వచ్చినాడు.
ఇంకా వేరే సెక్షన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకు సంబంధించిన బ్యాగులన్నీ అయితే దొరుకుతాయి. మనకు లగేజ్ ప్యాక్ చేసుకోవాలనుకున్న లగేజ్ తీసుకెళ్ళడానికి హ్యాండ్ బ్యాగులు, అలాగే స్కూల్ బ్యాగులు, అలాగే లేడీస్కి హ్యాండ్ బ్యాగులు, పర్సులు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ సైడ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యాగులు అన్నీ కూడా కొత్తవి అయితే కాదు, అన్ని సెకండ్ హ్యాండే. కొన్ని రోజులు కువైట్ వాళ్ళు వాడుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా అమ్మేస్తారు కువైట్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి బెంగాలీ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు జుమ్మా మార్కెట్లో. ఇదే పాత వస్తువుల మార్కెట్ అంటారు దీన్నే. సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరికే స్థలం అంటారు కువైట్లో. ఇంకా సాయంత్రం అయ్యాలకి ఇంకా జనాలు ఎక్కువ వస్తారు ఇక్కడికి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రాలేదు. సాయంత్రం పూట అయితే ఇంకా ఎక్కువ వస్తారు. ఇసుక చల్లితే కింద పడనంత జనాలు అయితే వస్తారు. మా తమ్ముడు వచ్చేటప్పుడు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. ఇవి కొత్తవే, ఇవి పాతవి కదా, ఇవి కొత్తవే. ఇవి పాతవి మళ్ళా, ఇవన్నీ వాళ్ళు రెడీ చేసి పెట్టింటారు మళ్ళీ అంతా రెడీ చేసి. ఇవన్నీ కూడా డ్యూటీ లేదులే, మంచి పని జరిగింది. డ్యూటీ లేదులే, ఏంది రావద్దు అన్నారు కదా. ఏంటి ఇంటికాడ ఉండాలంట వాళ్ళ ఊరికాడ చెప్పి తీసుకొని ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బ్యాగులు కదా. సైకిళ్ళు చూడండి రా, సైకిళ్ళు రే రాండి రా, 10 రూపాయలకు ఒకటి సైకిల్. ఫుల్ ఉన్నాయి రబ్బా సైకిల్. పిల్లలంతా ఈడ ఉన్నారు రా స్వామి. చిన్న పిల్లలకు సైకిల్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు దొరుకుతాయి, కొత్తవి కూడా దొరుకుతాయి. చాలామంది మసిరి వాళ్ళు సైకిళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మసిరి వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీసే ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల కోసం అనేసి సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు అయితే ఎక్కువగా కొంటూ ఉంటారు. అలాగే కొత్తవి కావాలన్నా కూడా దొరుకుతాయి ఇక్కడ. రేట్ అయితే కనుక కొత్తవి ఒక రేటు ఉంటాయి, పాతవి వచ్చి చాలా తక్కువ ధరకే ఇచ్చేస్తారు. కొత్తవి అయితే కనుక రేటు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకా వేరే సెక్షన్కి అయితే వెళ్తున్నాము. అంటే డివైడ్ ఉంటాయి, ఒక్కో సైడ్ ఒక్కొక్క వస్తువులు అయితే దొరుకుతాయి. ఇక్కడ బట్టలు అనేటివి ఎక్కువగా దొరుకుతాయి. బట్టలు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా న్యూ ఉంటాయి, అంటే కొత్త వస్తువులు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. ఈ సూపర్ మార్కెట్ అంతా తిప్పడానికి కావాలన్నా కూడా వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్నవి ఎయిర్పోర్ట్లలో ఉంటాయి చూడండి, అలాంటివి ఉంటాయి. నడవలేని వాళ్ళని తీసుకెళ్ళడానికి వీల్ చైర్లు, పని చేయడానికి మనుషులు కూడా ఉంటారు. మనం కావాలంటే వాళ్ళు మొత్తం ఈ మార్కెట్ అంతా కూడా తిప్పి చూపిస్తారు. మనం షాపింగ్ చేసే వరకు మనం వెంటే ఉంటారు వాళ్ళు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక 5 దినాలు 2 దినాలు డబ్బులు అయితే ఇస్తారు. दिला देंगे, टेबलेट मिलेगा तो డబ్బున్న వాళ్ళు గిన్నెలు బోకులు ఏం కావాలో చూడండి, అన్ని కొనేద్దాం ఈరోజు. గ్యాస్ డ్రిల్లింగ్ మిషన్లో వాళ్ళు ఇక్కడ ఇవంతా న్యూ ఉంది, అవన్నీ పాతవి, ఇవన్నీ కొత్తవి కూడా. ఇవి కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కొత్తవి మొత్తం. వెంకటేశ్వరి చిన్నపిల్లల కోసం బొమ్మలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. పిల్లలకు చాలా ఇష్టమైన ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఈ సూపర్ మార్కెట్లో కావాలంటే మనం తీసుకోవడానికి. అయినా నేను చాలా తీసుకునేసాను, ఇంకెక్కడైతే ఏం తీసుకోను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా చాలా ఉంది నేను షాపింగ్ చేసేది అంతా కూడా, ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను. నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను, ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఒక వీడియో చేస్తాను, నేను ఫుల్ వీడియో. ఆ రోజు మీరు పూర్తిగా చూడొచ్చు నేను ఏమేమి వస్తువులు కొనిండేది కూడా. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ వెళ్తున్నా కువైట్లో ఏమేమి తీసుకుంటున్నా అనేది మీరు క్లారిటీగా చూడొచ్చు ఈ వీడియోలో. ఈ వీడియో అయితే అందరూ లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.